ఒక స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. కానీ తన సొంత టాలెంట్తో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. డ్యాన్స్, యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలివేషన్ ప్రతి విషయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు మనం చూడబోతున్నాం రామ్ చరణ్ యొక్క పూర్తి సినీ ప్రయాణం. 1985 మార్చ్ 27న చెన్నైలో జన్మించిన రామ్ చరణ్ చిన్నప్పటి నుంచే సినిమాల వాతావరణంలో పెరిగాడు. ఎందుకంటే ఆయన తండ్రి చిరంజీవి తెలుగు సినిమా చరిత్రలోనే ఒక లెజెండ్. కానీ స్టార్ కిడ్ కావడం ఒకటే సరిపోదు, ఆడియన్స్ ప్రేమ సంపాదించాలి. 2007లో వచ్చిన చిరుత రామ్ చరణ్ డెబ్యూ మూవీ. దర్శకుడు పూరి జగన్నాథ్ రామ్ చరణ్ ను ఫుల్ మాస్ హీరోలా చూపించాడు. డ్యాన్స్, ఫైట్స్, స్క్రీన్ ప్రజెన్స్ మొదటి సినిమాకే అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ 2009లో వచ్చిన మగధీర రామ్ చరణ్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించింది. 100 మంది యోధులతో ఫైట్, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, అందరినీ ఒకేసారి రమ్మను, ఇలాంటి డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. థియేటర్లలో గూస్ బంప్స్ ఇచ్చాయి. ఈ ఒక్క సినిమాతో రామ్ చరణ్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఆరెంజ్ చాలా డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చింది. ఆ సమయంలో సినిమా ఫ్లాప్ అయినా ఇప్పుడు మాత్రం కల్ట్ క్లాసిక్ గా మారిపోయింది. రిలీజ్ లో కలెక్షన్స్ సాధించింది. ప్రత్యేకంగా సాంగ్స్ ఇప్పటికీ యూత్ ఫేవరెట్. తర్వాత వచ్చిన రచ్చ మరియు నాయక్ మూవీస్ మాస్ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఎవడు యాక్షన్ అండ్ సస్పెన్స్ తో ఆకట్టుకుంది. అలాగే గోవిందుడు అందరవాడేలే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. తుఫాన్ అంటే హిందీలో జంజీర్ రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనస్ తో కలిసి నటించాడు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. చాలా మంది రామ్ చరణ్ కు బాలీవుడ్ డెబ్యూ సరైన సినిమా కాదు అని భావించారు. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ కు నార్త్ ఆడియన్స్ లో గుర్తింపు పెరిగింది. తుఫాన్ మూవీ తర్వాత శ్రీను వైట్లతో చేసిన బ్రూస్లీ ది ఫైటర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సమయంలో చాలా మంది రామ్ చరణ్ కథల ఎంపికపై విమర్శలు చేశారు. 2016లో వచ్చిన ధృవ మూవీ రామ్ చరణ్ కెరీర్ లో భారీ టర్నింగ్ పాయింట్. స్టైలిష్ లుక్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు. ప్రత్యేకంగా అరవింద్ స్వామితో వచ్చిన సీన్స్ చాలా పవర్ఫుల్ గా నిలిచాయి. తర్వాత 2018లో వచ్చిన రంగస్థలం మూవీ రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని భావిస్తారు. చిట్టిబాబు క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ కేవలం కమర్షియల్ హీరో మాత్రమే కాదు, గొప్ప నటుడు కూడా అని నిరూపించాడు. రంగస్థలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత 2019లో వచ్చిన వినయ విధేయ రామ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ స్టైల్లో సినిమాను తెరకెక్కించాడు. కానీ సినిమాలోని కొన్ని ఓవర్ యాక్షన్ సీన్, లాజిక్ లేని ఫైట్స్ సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ కు కారణమయ్యాయి. ఈ ఫెయిల్యూర్ తర్వాత కూడా రామ్ చరణ్ మళ్ళీ బలంగా కంబ్యాక్ ఇచ్చాడు. 2022లో వచ్చిన RRR మూవీ రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా మార్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో వచ్చిన ఎలివేషన్ సీన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ కెరీర్ లోనే మరీ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారింది. దర్శకుడు ఎస్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ హైప్ సంపాదించింది. కానీ రిలీజ్ అయిన తర్వాత మూవీ ఘోరంగా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు వస్తున్న పెద్ద మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా కామెంట్ చేయండి. స్టార్ కిడ్ గా వచ్చి తన కష్టంతో తన పర్ఫార్మెన్స్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన హీరో రామ్ చరణ్. మీకు రామ్ చరణ్ లో బెస్ట్ సినిమా ఏది కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మూవీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.